మీ అందరికీ వందనాలండి. మరి ఈ సమయంలో దేవుణ్ణి ఆరాధించటానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు చదువుకుందాం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారయుండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. నాయనా, లేఖనం మీది మాట్లాడేవారు మీరు ప్రభువా. మీరు మాట్లాడితే మేము ఆరాధించగలుగుతాం ప్రభువా. కాబట్టి నిలబడినటువంటి వాడు వట్టివాడు మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి కొద్ది మాటలను మాట్లాడటానికి మీరే కృప దయచేయండి. వ్యర్థమైన మాటలు నా నోట రాకుండానట్లుగా సహాయం చేయమని వాక్యం ద్వారా మేము హృదయపూర్వకంగా మిమ్ములను ఆరాధించే వారిగా మీరే మమ్ములను మా ఎడల కృప చూపించుమని యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పౌలు గారు ఈ పత్రికను ప్రారంభిస్తూ ఏమంటా ఉన్నాడంటే, ప్రారంభించటం సులువే, చాలా పనులు మనము ప్రారంభిస్తాం, కానీ వాటిని చివరి వరకు కొనసాగించలేం. మధ్యలోనే వాటిని మనం నిలిపివేస్తాం. చాలా నిర్ణయాలు తీసుకుంటాం మనం. జనవరి 1కి అయితే చాలా కొత్త నిర్ణయాలు తీసుకుంటాం, పాత వాటిని విడిచిపెట్టేసి. అవి సాధారణంగా మార్చి నెల, ఏప్రిల్ నెలకల్లా అన్నీ కూడా వాటిని విడిచిపెట్టేస్తామని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మనకు ఎప్పుడు గుర్తొస్తాయి అంటే ఆ డిసెంబర్ 30, 31 తారీఖుల్లో గుర్తొస్తాయి. గుర్తొచ్చినప్పుడు వాటికి మళ్ళా కొత్త రంగేసి కొత్త ఆలోచనలతో వాటిని మరలా మన హృదయంలోనే తెచ్చుకుంటాం. కాబట్టి ఒక పనిని ప్రారంభించటానికి ఆయన మీద ఆధారపడినప్పుడు దానిని ఆయన కొనసాగించేటువంటి వాడు. మన శక్తి మీదో మన జ్ఞానం మీదో మనం ఒకవేళ ఆధారపడితే ఆ పనిని మనము సంపూర్తి చేయలేం, దానిని కొనసాగించలేం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయనను ఎలాంటి దేవుడిగా మనము ఆరాధించవచ్చంటే, కొనసాగింపజేసేటువంటి దేవుడు ఆయన. అంటే కొనసాగించటానికి మనకు శక్తి చాలదు, మన సామర్థ్యం చాలదు. మనము ఆ గమ్యాన్ని చేరటానికి మన యొక్క భక్తి చాలదు, మన విశ్వాసం చాలదు. కాబట్టి మనము తీసుకునేటువంటి నిర్ణయానికి ఆయన మనల్ని ఒప్పింపజేసేటువంటి దేవుడు ఆయన. అంతేకాదు ఆ పనిని కొనసాగింపజేసేటువంటి వాడు. ఏ పరిస్థితుల మధ్య ఆయన కొనసాగింపజేసేటువంటి దేవుడిగా ఉన్నాడో
ఒకటి రెండు సందర్భాలను మనము లేఖనంలో నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేనటువంటి ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. మనల్ని చూసే వ్యక్తి మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అనుకుంటే మన ప్రవర్తన ఒకలాగా ఉంటుంది. ఎవ్వరూ లేరు, నేను ఒక్కడినే అనే పరిస్థితులలో మన ప్రవర్తన ఒకలాగా ఉంటుంది. అందుకనే షాపుల్లో, బ్యాంకుల్లో, మాల్స్లో మీరున్నటువంటి స్థలము దేని పరిధిలో ఉందంటారు? ఏం పెడతారు బోర్డులు? సీసీ కెమెరా పరిధిలో ఉన్నాయి. అంటే మీ ప్రవర్తన అంతా ఎవరో చూస్తున్నారు. మీరు కొనటానికి వచ్చారా, చూడటానికి వచ్చారా, మీ ఉద్దేశం ఏంటో మీరొక్కలే కాదు, మీరు ఏ పరిధిలోకి వచ్చారంటే సీసీ కెమెరా యొక్క పరిధిలో ఉన్నారు. మిమ్మల్ని అందరూ ఒక వ్యక్తి చూస్తున్నాడు అనేటువంటిది మనకు ముందుగానే తెలియజేయటం అన్నమాట. ఒక వ్యాపారస్తుడే తన వ్యాపారంలో ఎంత మెళుకువగలిగి వచ్చినటువంటి వారందరినీ చూడటానికి సీసీ కెమెరాని పెట్టుకుంటే, యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉందంట. ఆయనకు మరుగైనటువంటిది ఏదీ లేదు. మనం అనుకుంటాం మనం ఒంటరిగానే ఉన్నాము, ఎవ్వరు లేరులే, ఎవ్వరూ చూడటం లేదులే అని. పౌలు గారు అంటా ఉన్నాడు, నేను మీ దగ్గర ఉన్నప్పుడే కాదు, మీ దగ్గర నేను లేనప్పుడు కూడా భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. అంటే రక్షించబడ్డారు, మీ పాపస్థితిని ఒప్పుకున్నారు, ఆ స్థితి నుంచి మీరు బయటికి వచ్చారు. ఇప్పుడు ఆ రక్షణను కొనసాగించేది ఎవరంటే ఆయనే కొనసాగించాలి. రక్షించుకున్నటువంటి వాడు ఆయనే. మనమేదో మన యొక్క భక్తి వలన మనం రక్షించబడలేదు, మనకున్నటువంటి విశ్వాసమును బట్టి మనం రక్షించబడలేదు. మన స్థితిని చూసి ఆయన కనికరపడ్డాడు కాబట్టి మనము ఆయన యొక్క వాక్యాన్ని విన్నాము. వినిన దానికి ఆయన పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే ఆయన ఒప్పింపజేశాడు, నేను పాపినయ్యా. ఒప్పింపజేసినటువంటి వాడు ఆయన. ఇప్పుడు రక్షించబడ్డాము, ఈ రక్షణను కొనసాగించేటువంటి వాడు కూడా ఆయనే. ఇది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పౌలు గారు ఈ ఫిలిప్పీ సంఘానికి. మీ సొంత రక్షణను మీరు కొనసాగించుకొనుడి. ఎందుకంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఈ యొక్క ఆయన తన యొక్క రక్షణను కాపాడేటువంటి వాడు ఆయన. అంతేకాదు, గతంలో మన స్థితి ఎరిగి ఆయన మన పాపాలను క్షమించాడు, అయిపోయింది అది. ఇప్పుడు రక్షించబడ్డాం. రక్షించబడినటువంటి మనము అనుదినము ఆయన మీద ఆధారపడాలి. మన రక్షణ కొనసాగించబడాలి అని అంటే ఆయన మీద మనము అనుదినము, నిన్న ఒప్పుకున్నానులే, నిన్న సరి చేసుకున్నానులే కాబట్టి ఈరోజు అవసరం లేదు అనేటువంటి అవకాశం లేదు. ప్రతి దినము మనము ఆయన మీద ఆధారపడాలి. మన లోపాలను ఒప్పుకోవాలి, సరి చేసుకోపడాలి. ఒప్పుకోవటం వరకే కాదు, వాటిని తిరిగి ఎన్నటికీ చేయకుండా ఉండాలి. ఇది మనం నేర్చుకోవలసింది. కాబట్టి గతంలో మన పాపాలను క్షమించినటువంటి వాడు వర్తమానంలో ఆయన మీద ఆధారపడటం ద్వారా ఆయన ఏం చేస్తాడంటే తన యొక్క రక్తంలో మనలను
దినదినము కూడా శుద్ధి చేసేటువంటి దేవుడు. అంతేకాదు భవిష్యత్తులో కూడా ఆయన వస్తూ తన యొక్క కృపను వెంటబెట్టుకుని వస్తాడంట, మనల్ని సరి చేసుకుని ఆయన తన బిడ్డలుగా చేర్చుకోవటానికి. కాబట్టి రక్షించబడ్డాం, ఇక ఏమీ పర్వాలేదులే, మనం ఎలా ప్రవర్తించినా పర్వాలేదు, ఎలా జీవించినా పర్వాలేదు అనుకుంటే మరలా మనము పూర్వస్థితిలోకి వెళ్ళిపోయినటువంటి వారం అవుతాం. కానీ పౌలు గారు చెబుతా ఉన్నాడు, మీరు నేను ఉన్నప్పుడే కాదు, నేను లేనప్పుడు కూడా మీ యొక్క సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ మీరు కొనసాగనివ్వండి. ఎందుకంటే ఆయన మీద మీరు ఆధారపడండి. అంతేకాదు భవిష్యత్తులో కూడా ఆయన మీ యొక్క రక్షణ విషయంలో ఎలా ఉంటాడో కూడా చెబుతూ చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి యొక్క రక్షణ కొరకు పాపము లేకోకుండా రెండవసారి ప్రత్యక్షమగును. కాబట్టి మన భవిష్యత్తు యొక్క రక్షణను కూడా కొనసాగించేటువంటి వాడు ఆయనే. కాబట్టి ఏమని ఆయనను మనము ఆరాధించవచ్చంటే, రక్షించుకున్నావు ప్రభువా, అంతేకాదు ఈ రక్షణను కొనసాగించేటువంటి వాడు కూడా మీరే. ఒకవేళ మీరు దీనిని కొనసాగించలేకపోతే, మమ్మల్ని విడిచిపెట్టేస్తే మేము మధ్యలోనే త్రోవ తప్పినటువంటి వారం అవుతాం. కాబట్టి ఇంతవరకు రక్షించబడినటువంటి మనము ఆ యొక్క రక్షణలో మనం కొనసాగుతున్నామంటే కేవలము ఆయన యొక్క కృపను బట్టి మనము ఆ యొక్క రక్షణలో కొనసాగుతూ ఉన్నాం. కొనసాగింప చేస్తున్నటువంటి వాడు ఆయనే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక మన యొక్క రక్షణను కొనసాగించేటువంటి దేవుడు. రెండవదిగా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన వంతుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేటువంటి వాడాయన. విశ్వాసానికి కర్త ఆయనే. మనలో ఆ నమ్మికను పుట్టింపజేసినటువంటి వాడు ఆయనే. ఆ విశ్వాసాన్ని మనలో కలుగజేసినటువంటి వాడు ఆయనే. అంతేకాదు ఆ విశ్వాసాన్ని కొనసాగించేటువంటి వాడు కూడా ఆయనే కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం ఎలాంటి వారమంటే, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. ఎందుకంటే ఒకప్పుడు అంధకార సంబంధమైనటువంటి క్రియల్లో ఉన్నాం. ఆయన మన హృదయాల్లో తన యొక్క విశ్వాసాన్ని కలుగజేశాడు. ఇప్పుడు మనం ఏమవుతా ఉన్నామంటే తేజ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ధరించుకొని మన యొద్ద ఉన్నటువంటి ఆ యొక్క పరుగును పెడతా ఉన్నాం. మనం విశ్వాసమునకు కర్త అయినటువంటి వాడు ఆయనే. ఆ విశ్వాస యాత్రలో ఎదురయ్యేటువంటి ప్రతి భారాన్ని, ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిని, సులువుగా పెట్టేటువంటి చిక్కులను చాలా సులువుగా మనలను పెడత్రోవ పట్టించేటువంటి పరిస్థితులు మన ఎదుట కలుగుతూ ఉంటాయి. వాక్యానికి అనుకూలంగానే ఉన్నట్టుంటే, దేవుని చిత్తానికి లోబడినటువంటి వారంగానే ఉంటాము.
కానీ ఎక్కడో ఏమవుతుందంటే ఆ యొక్క బోధే కానీ ఆ మాటలే కానీ అపవాది సులువుగా పెట్టేటువంటి ఆ యొక్క చిక్కుల్లో మనము చిక్కుకుంటా ఉంటాం. పర్వాలేదులే అనుకుంటాం, చిన్నదే కదా అనుకుంటాం, ఇది పెద్ద పాపం కాదులే అనుకుంటాం. ఏమవుద్దంటే ఆ సులువుగా చెక్కేటువంటి ఆ చిక్కుల్లో చిక్కుకున్నప్పుడు ఏమవుతామంటే మన విశ్వాసం నుంచి మనము దూరం అవుతాము. అందుకనే పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో చెబుతా ఉన్నాడు కదా. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని చాలండి. మునుపటి వాటి విషయంలో మన ప్రాచీన స్వభావము ఎలాంటిదంటే దేనిని చెయ్యొద్దంటే అది చేయటం, ఏది దేవునికి విరోధమో దానినే చేయటానికి ఇష్టపడటం, ఇదంతా కూడా మన ప్రాచీనమైనటువంటి స్వభావం. అది ఎక్కడో చోట మన హృదయంలో అది గూడు కట్టుకునే ఉంటుంది. ఆయా పరిస్థితుల దగ్గర మనల్ని ఏం చేస్తుందంటే ఆ చిక్కుల్లో చిక్కుకునేలాగా చేస్తుంది. కాబట్టి ఆయన అంటా ఉన్నాడు, మోసకరమైనటువంటి దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ఆ ప్రాచీన స్వభావాన్ని వదులుకోవడం అంత సులువైన విషయమేం కాదది. మనం అనుకున్నంత ఈజీ కాదది. అది మన యొక్క దేహంలో ఉంది, మన యొక్క ఆలోచనలో ఉంది. నెమ్మదిగా అది మన విశ్వాసంలోనూ కూడా ప్రవేశిస్తుంది అన్నమాట. విశ్వాసంలోనూ కూడా ప్రవేశించి ఎందుకులే, ఏం ప్రయోజనం నీకు, ఇంతకాలం ప్రార్థన చేస్తున్నావు, ఇంతకాలం భక్తి కలిగి జీవిస్తా ఉన్నావు, దేవుడు నీకేం చేశాడు, ఏం మేలు పొందావు, నువ్వు ఇలాగే ఉండిపోయావు అనేటువంటి ప్రశ్నలను వాడేం చేస్తాడంటే మన ప్రాచీన స్వభావాన్ని ఒక్కసారి బయటికి తీసుకొస్తాడు. అప్పుడేమవుతామంటే మన విశ్వాసం నుండి తప్పిపోయిన వారం అవుతాం. మనకు మనం గొప్పవాళ్ళగా అనిపిస్తాం. చాలా భక్తి కలిగినటువంటి ఉన్నాను కదా నేను, నా విశ్వాసం ఎంత గొప్పది అని మనలను మనమే హెచ్చించుకుంటాము. హెచ్చించుకున్న ప్రతివాడు ఏమవుతాడండి, ఎంత ఎత్తుకి హెచ్చించుకుంటే అంత ఎత్తు నుంచి కిందకు పడతాం. ఎంత హెచ్చించుకుంటామో దాని యొక్క ఫలితం కూడా అంతగానే ఉంటుంది అది. కాబట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేటువంటి వాడు. అందుకనే పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు కదా, మా వలన ఏదైనా అయినట్లు ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగింది. పౌలు అంతటి వాడు అంటా ఉన్నాడు. మీరు అనుకుంటా ఉన్నారు పౌలు గారు వెళుతూ ఉండగా రోగుల్ని తీసుకొచ్చి ఆ నీడబడితే చాలు, ఆ నడికట్టు ముట్టుకుంటే చాలు, ఇవన్నీ అనుకుంటున్నారు కదా. ఈ సామర్థ్యం ఏదో మా వలన కాదది. ఈ సామర్థ్యం ఎవరిదంటండి, దేవుని వలననే కలిగినటువంటిది. ఇది ఎంతగా దేవుడు హెచ్చించినా వారు తమ యొక్క విశ్వాసం యొక్క ఆ లైన్లోంచి బయటికి రావట్లేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది ఏంటంటే విశ్వాసానికి కర్త, ఇలా నేను ఉండగలుగుతున్నాను అంటే దానిని కొనసాగించేటువంటి వాడు ఆయన. కాబట్టి ఆయన కొనసాగిస్తున్నాడు కాబట్టి నేను నిలబడతా ఉన్నాను. ఆయన కావలసినటువంటి సామర్థ్యాన్ని ఇస్తున్నాడు కాబట్టి
మేము ఆ సామర్థ్యాన్ని మీ ముందు ప్రదర్శిస్తూ ఉన్నాం, అంతేగాని ఇదంతా మా వలన కలిగినటువంటిది కాదు, కేవలము ఆయన సామర్థ్యం వలనే కలిగినటువంటిది అని పౌలు గారు అంతటి వాడు అంటా ఉన్నాడు. కాబట్టి విశ్వసించినటువంటి మనకు, విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుడు మనలను విశ్వసింపజేశాడు. అంతేకాదు ఆ విశ్వాసాన్ని కొనసాగింపజేస్తున్నటువంటి వాడు కూడా ఆయనే. రక్షణను కొనసాగింపజేస్తున్నటువంటి వాడు ఆయనే, విశ్వాసాన్ని కూడా కొనసాగింపజేస్తున్నటువంటి వాడు ఆయనే. ప్రభు ఒకసారి పేతురు గారితో ఈ మాట అన్నారు. చూడండి, లూకా సువార్త 22:31-32 వచనాలు అంటాడు కదా, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకున్నానయ్యా. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు, నీ విశ్వాసం తప్పిపోకుండానట్లుగా ఆయన ఏం చేస్తామన్నాడంటే కొనసాగిస్తా, వేడుకుంటా ఉన్నాడు ఆయన. కాబట్టి రక్షించబడినటువంటి మనము విశ్వాస యాత్రలో ఇంతవరకు పడుతూ లేస్తూ మరలా పశ్చాత్తాప హృదయంతో సరిచేయబడుతూ ఆయన యొక్క మార్గంలో నడుస్తున్నటువంటి మనము ఆయనను ఏమని ఆరాధించవచ్చంటే, అయ్యా విశ్వాసానికి కర్తవైనటువంటి దేవుడవు, విశ్వాసాన్ని కలుగజేసినటువంటి వాడువు నీవే, అంతేకాదు ఇప్పటి వరకు దానిని కొనసాగించటానికి కావలసిన సామర్థ్యాన్ని ఇచ్చినటువంటి వాడువు కూడా నీవే కదా అని మనము ఆయనను ఆరాధించవచ్చు. మూడవదిగా మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఆయన ఇంకా ఏమి కొనసాగింపజేస్తా ఉన్నాడంటే, ఇక్కడ మనం చూస్తే మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారయ్యుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించినటువంటి వాడు యేసుక్రీస్తు దినము వరకు కొనసాగించేటువంటి వాడని రూఢిగా నమ్ముచున్నాను. సువార్త అనేటువంటి సత్క్రియను మీలో ప్రారంభింపజేసినటువంటి వాడు ప్రభువు దినము వరకు కొనసాగించేటువంటి వాడు ఆయనే. సువార్త ప్రకటించటం అనేటువంటిది ఒక సత్క్రియ. అనేకమైనటువంటి సత్క్రియలు ఉన్నాయి, వాటిలో సువార్తను ప్రకటించటం కూడా ఆయన యొక్క సత్క్రియే. మొదటి నుండి నాతో పాటు ఉన్నటువంటి మీరు, ఈ సత్క్రియలో మీరు పాలు పంచుకుంటున్నటువంటి మీరు ఏంటంటే, ఇది ప్రారంభించినటువంటి వాడు ఆయనే, ప్రభువు దినము వరకు కూడా కొనసాగింపజేసేటువంటి వాడు ఆయనే. ఏదో మన స్వభావాన్ని బట్టి మనం సత్క్రియ చేస్తున్నాము అని అనుకోవద్దు. మనం సువార్తను ప్రకటించే దగ్గర ఆయనే మనకు మాదిరి. ఆయన చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో ఆయన ఏం చేశాడంటే, ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం, యేసు చాలండి, సమాజ మందిరములలో బోధించుచు సువార్తను ఆయన ప్రకటించాడు. ఆయన ప్రకటించి ఆ భారాన్ని మన మీద పెట్టాడు. ఆయన సర్వ సృష్టికి వెళ్ళి ఈ సువార్తను ప్రకటించుడి అని చెప్పాడు ఆయన. కాబట్టి ఆ భారాన్ని పెట్టినటువంటి వాడు ఆయనే, ప్రకటించే దగ్గర కొనసాగింపజేసేటువంటి వాడు కూడా ఆయనే. అందుకనే పౌలు గారు ఈ ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఇలా రాస్తా ఉన్నాడు ఆయన, సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకే సమకూడినని మీరు తెలుసుకొని కోరుచున్నాను. నాకు సంభవించినవి, సువార్త ప్రకటిస్తా ఉన్నాడు ఆయన. ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులు, రాళ్ళు రువ్వటం, కొట్టటం, ఏడవటం, చనిపోయాడని వదిలి వెళ్ళిపోవటం, వీటన్నిటి దగ్గర
పౌలు గారు చెబుతా ఉన్నాడు, ఈ సువార్తను ప్రకటించే దగ్గర ఇవన్నీ సంభవించినవన్నీ కూడా సువార్త ప్రబలటానికే. ఇవన్నీ కూడా నాకు కలిగినటువంటి యొక్క శ్రమలు కానీ ఇబ్బందులు కానీ దేని కొరకంటే సువార్త మరి విస్తారముగా ప్రకటించబడటానికే. కాబట్టి మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ దినాన్న ఉన్నటువంటి పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ప్రతిబంధకాలు, వీటి మధ్య కూడా ఆయన తన యొక్క సువార్తను కొనసాగిస్తున్నటువంటి వాడు. ఆయన ఎదురవటం లేదా, ప్రశ్నించేవారు లేవటం లేదా, అడ్డగించేవారు లేవటం లేదా, మనల్ని అనేకమైనటువంటి ప్రశ్నల చేత అడ్డుకుంటున్నటువంటి వారు కనిపించటం లేదా. మనకే కాదు, ఆ దినాన పౌలు గారు కూడా రుచి చూచాడు కాబట్టి అన్నాడు, నాకు కలిగిన ప్రతి పరిస్థితి దగ్గర ఎందుకు సంభవించినాయి అంటే సువార్త ప్రబలమై వ్యాపించటం కొరకే. ఎందుకంటే ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల మధ్య కూడా సువార్త ప్రకటించబడటం అనేటువంటిది ఆ క్రియను ఆయన కొనసాగించేటువంటి దేవుడు. కాబట్టి మనము ఆ సత్క్రియను, సువార్తను ప్రకటించే దగ్గర మనము బాధ్యత కలిగి ఉండాలి. అందుకనే ఈ పత్రికలోనే 2వ అధ్యాయం 1వ అధ్యాయంలోనే 27-28 వచనంలో ఆయన అంటాడు కదా, ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరికయు, అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగునా. చాలండి, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. అనవసరమైన డిబేట్లకి, వాదాలకు, పంతాలకు, అనవసరమైనటువంటి వాటిలోకి తలదూర్చొద్దు. క్రీస్తు సువార్తకు తగినట్లుగా. ఈ బెదిరింపులు లేవా, ఈ అడ్డగింపులు లేవా, అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడ అడ్డగించబడిందో అక్కడ సువార్త ప్రబలమైంది అని చెబుతా ఉన్నాడు ఆయన. ఈ సత్క్రియను ప్రారంభించినటువంటి వాడు, కొనసాగించేటువంటి వాడు ఆయనే. కాబట్టి క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించండి. ఆయనకు తగినట్లుగా ప్రవర్తించండి. సర్వశక్తిమంతుడయ్యుండి, ఆయనే న్యాయాధిపతి అయ్యుండి చేతులు కట్టుకుని నిలబడినటువంటి వాడు ఆయన. తీర్పు తీర్చలేక కాదు కదా, మనకు మాదిరిగా ఉండటానికి. కాబట్టి సువార్త అనేటువంటి యొక్క సత్క్రియను మనకి ఇచ్చినటువంటి వాడు ఆయనే. ఏ ప్రతికూల పరిస్థితుల్లోనైనా దానిని కొనసాగింపజేస్తున్నటువంటి వాడు కూడా ఆయనే. కాబట్టి మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించుడి అంటా ఉన్నాడు. అంతేకాదు 2వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 22వ వచనంలో మరి తిమోతిని గురించి కూడా చెబుతా ఉన్నాడు ఆయన. అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను అతడు నాతో కూడా సువార్త వ్యాపకము కొరకు నాతో కూడా పనిచేశాను. జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక తండ్రికి కుమారుడు ఏ విధంగా సహకరిస్తాడో, మాట వింటాడో, అలాగే తిమోతిని గురించి చెబుతూ సువార్త పని విషయంలో నాకు నా నిమిత్తము సేవ చేసెను. కాబట్టి సువార్తను ప్రకటించేటువంటి ఈ సత్క్రియను మన మీద ఉంచినటువంటి వాడు ఆయనే. అంతేకాదు ఆ యొక్క సువార్తను కొనసాగించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను ఇవ్వగలిగినటువంటి వాడు కూడా ఆయనే. కాబట్టి ఇంకొక విషయాన్ని చూద్దాం మనం.
యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ కొదువు లేని వారై ఉండునట్లు ఓర్పు తన యొక్క క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పు తన యొక్క క్రియను కొనసాగింపనీయుడి. ఎందుకంటే ఓర్పు దగ్గరకు వచ్చేసరికి అందరం ఓర్పుమంతులమే అనుకుంటాం. మన వలన ఇతరులు ఎన్ని గాయాలు పడుతున్నారో అది మనం గుర్తించం. కానీ అబ్బో అందరి వలన నేను చాలా సహిస్తున్నాను, భరిస్తున్నాను, ఇది మన మీద ఉన్నటువంటి గొప్ప కాన్ఫిడెన్స్ అన్నమాట. ఓర్పును ఇచ్చేటువంటి వాడు ఆయనే, దాన్ని కొనసాగించేటువంటి వాడు కూడా ఆయనే. ఓర్పే గనక లేకపోతే ఎంతసేపు ఉంటుందంటే, తాత్కాలికమైనది, పైకి కనిపింపజేసేటువంటి ఓర్పు ఎంతసేపు ఉంటుందంటే కొంతసేపే ఉంటుంది. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత అసలు మన ఒరిజినాలిటీ బయటకు వస్తుంది అనమాట. ప్రాణం తీసుకు తిన్నాడు రా బాబు, సత్యాన్ని ఇంతసేపు వీడి ముందు నిలబడలేక పీడ పోయాడులే. ఇది ఓర్పేనా? కాదు కదా. చెప్పబడినటువంటి మాటల్ని ఇటు వింటూ ఇటు వదిలివేయటం ఓర్పు కాదు. వాటిని అనుసరించటం, అనుసరించే దగ్గర ఎదురయ్యేటువంటి క్లిష్ట పరిస్థితుల దగ్గర కూడా విధేయతను కనపరచటం అనేటువంటిది ఓర్పుకు నిదర్శనం. కాబట్టి ఆ ఓర్పును మనకి ఇచ్చినటువంటి వాడు ఆయన. ఎందుకంటే ఆయన భరించాడు కాబట్టి, ఆయన ఓర్చుకున్నాడు కాబట్టి, ఆయన సహించాడు కాబట్టి, అదే ఓర్పును నీలో నాలో ఉంచినటువంటి వాడు ఆయన. ఉంచినటువంటి వాడే కాదు, దానిని కొనసాగించేటువంటి వాడు కూడా ఆయన. ఎప్పుడంటే ఆయన మీద మనము ఆధారపడినప్పుడు. 37వ కీర్తన 7వ వచనంలో మనం చూస్తే, 37వ కీర్తన 7వ వచనంలో మనం చూస్తే, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండు. యెహోవా ఎదుట మౌనంగా ఉండి. ఎంతసేపు ఉంటామండి మౌనం? ఎన్ని సంవత్సరాలు ఉంటామండి? ఎంత భరిస్తామండి? ఎంత అడుగుతామండి? ఎంత నిరీక్షిస్తామండి? ఇది కదా మనకు వచ్చే ప్రశ్నలు. యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండు. ఆయన తగిన సమయంలో ఆయనని జ్ఞాపకం చేసుకునే దేవుడు, విడిచిపెట్టేటువంటి వాడు కాదు ఆయన. ఓర్పునిచ్చినటువంటి వాడు నీ ఓర్పును ఒకవేళ పరీక్షించవచ్చు, పరిశీలించవచ్చు. అలా కాకోకుండా ఎదురు తిరిగితే, మనము నిరీక్షించుకోకుండా మనం బయటపడిపోతే ఏమవుతామంటే మనం ఓర్పు లేనటువంటి వారం అవుతాం మనం. కాబట్టి 40వ కీర్తన 1వ వచనంలో మనం దావీదు గారు అంటా ఉన్నాడు కదా, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటిని. దేంతో కనిపెట్టుకుంటున్నాడు? సహనంతో కనిపెడతా ఉన్నాడు. కనిపెట్టడం అంటే కళ్ళు మూసుకుని తెరిసే వరకు అని కాదు. అది ఎంత సమయమో. అభిషేకించబడినటువంటి వాడు తిరుగుతూ ఉన్నాడు అడవుల వెంట, పర్వతాల వెంట. నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటా ఉన్నాను. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయనను మనము ఆరాధించటానికి, ఒకటి, ఆయన రక్షించినటువంటి వాడు ఆయనే. తన యొక్క కృపచేత మనల్ని రక్షించినటువంటి వాడు, ఆ రక్షణను కొనసాగిస్తున్నటువంటి వాడు కూడా ఆయనే. కాబట్టి అయ్యా, ఇంతవరకు నా రక్షణను కొనసాగించినటువంటి దేవుడు అయ్యాని మనము ఆయనను ఆరాధించవచ్చు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనటువంటి వాడు, విశ్వాసాన్ని మన హృదయంలో కలుగజేసినటువంటి వాడు ఆయనే. ప్రతికూల పరిస్థితులు, సులువుగా పెట్టేటువంటి చిక్కులు, వీటన్నిటి దగ్గర కూడా మనలో ఇంకా తన యొక్క విశ్వాసాన్ని కొనసాగింపజేస్తున్నటువంటి వాడు ఆయనే. కాబట్టి నీవే గనుక కొనసాగించకపోతే ప్రభువా, ఈ విశ్వాసం నుంచి నేను ఏనాడు దూరం అయిపోయేటువంటి వాడను అని మనం ఆయనను ఆరాధించవచ్చు.
అంతేకాదు సువార్త అనేటువంటి యొక్క సత్క్రియను, ఆ భారాన్ని నా మీద పెట్టినటువంటి వాడవు నీవే. అంతేకాదు ఆ సత్క్రియను నాలో కొనసాగింపజేస్తున్నటువంటి వాడు, క్రీస్తు నామమునకు, క్రీస్తు సువార్తకు తగినట్లుగా ఉండేలాగన నన్ను కొనసాగిస్తున్నటువంటి దేవుడవు నీవే కదా అని మనం ఆరాధించవచ్చు. ఓర్పును కలుగజేసినటువంటి వాడవు నీవే. ఆ ఓర్పును కూడా ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా, ఎంత సహించలేనటువంటి పరిస్థితుల మధ్య కూడా నిన్ను చూస్తూ ఉన్నప్పుడు, నీ సిలువను చూస్తూ ఉన్నప్పుడు ఓర్పును నాలో కొనసాగింపజేస్తున్నటువంటి దేవుడు కదా అని ఆయనను మనము ఆరాధించవచ్చు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీరు వినినటువంటి వాక్యాన్ని బట్టి కానీ, ఒకవేళ మీరు సిద్ధపడి వచ్చినటువంటి దాన్ని బట్టి కానీ ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకోనండి, ఆరాధన చేద్దాం.